నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మరో తొక్కిసలాట, మరికొన్ని ప్రాణాలు మాయం. ముమ్మాటికి ఇది మరో సర్కారీ నిర్లక్ష్యం, మరో ఘోరమైన పాపం. ఎన్ని తప్పిదాలు జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పాఠాలు నేర్చుకోవడమే లేదు. మొక్కుకున్న దేవుణ్ణి దర్శించుకోవడానికో, నచ్చిన అభిమాన ఆటగాణ్ణి చూద్దామనో తరలి వచ్చే జనసందోహాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చెయ్యని పాపమే అమాయకులను బలిపీఠం ఎక్కిస్తోంది. ఎన్ని విషాదాలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వాల నిర్లక్ష్యమే దానికి కారణమని స్పష్టత ఉన్నా ఎవ్వరూ రాజీనామాలు చేయరు, ఎవ్వరూ బాధ్యత తీసుకోరు. ఎందుకంటే అంతా బాధ్యతారాహితమే కాబట్టి. అందుకే ఇవి సర్కారీ పాపాలు. వీటిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రజల ప్రాణాలకు చాయ్ ఖరీదు కూడా లేకపోవడం పెను విషాదం కాక ఇంకేమిటి? తమ అభిమాన ఆటగాళ్లు తమ సొంతానికి ఒక ఐపీఎల్ కప్ గెలుచుకుంటే మురిసిపోయిన వెర్రి అభిమానులు వారి సన్మానాన్ని చూడాలని వచ్చి కొందరి నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. క్రికెట్ విజయోత్సవానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తారని తెలుసు. కానీ ఆ రద్దీని నియంత్రించేలా ఏర్పాట్లు మాత్రం చేయలేదు. 11 ప్రాణాలు అమాంతం గాల్లో కలిసిన తర్వాత కూడా మాయదారి విజయోత్సవాన్ని ఆపలేదు నిర్వాహకులు. అమానుషత్వానికి ఇది పరాకాష్ట. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పెను విషాదానికి వేదికగా నిలిచింది. 2025 ఐపీఎల్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు ఛాంపియన్గా అవతరించింది. ఐపీఎల్ టోర్నీ ఆరంభమైన తరువాత 18 ఏళ్లకు ఈ కప్ గెలుచుకుంది ఆర్సీబీ. ఇన్నేళ్ల నిరీక్షణకు తెరదించిన ఆనందం ఆటగాళ్లలో ఉంటే వారి అభిమానులు మరింత రెట్టించిన ఉత్సాహంతో కేరింతలు కొట్టి సంబరాలు చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఫ్రాంచైజీకి ఓ గొప్ప విజయం వచ్చింది కాబట్టి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జట్టులోని ఆటగాళ్లను సన్మానించాలని ఫ్రాంచైజీ అనుకుంది. నగరంలో ర్యాలీ నిర్వహించి అనంతరం స్టేడియంలో విజయోత్సవ సభ నిర్వహించాలని అనుకున్నారు. ఈ కార్యక్రమానికి లక్షల సంఖ్యలో అభిమానులు పోటెత్తారు. స్టేడియంలో అంత పెద్ద కార్యక్రమం నిర్వహించాలనుకున్న ఫ్రాంచైజీ యాజమాన్యం కానీ, సభకు అనుమతినిచ్చిన అధికారులు కానీ సభకు తరలివచ్చే జనసందోహానికి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు మాత్రం చేయలేదు. అసలు ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదు. తమ అభిమాన ఆటగాళ్లను చూడాలన్న ఆతృతతో పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియంలోకి వెళ్లేందుకు పోటీ పడ్డారు. 2 లక్షలకు పైగా అభిమానులు రావడం, స్టేడియం గేట్లు ఇరుగ్గా ఉండడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. క్రికెట్ ఆటపైన, ఆటగాళ్లపైన ఉన్న అభిమానంతోనే జనం స్టేడియానికి తరలి వచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాహకుల బాధ్యతారాహిత్యం ప్రజల ప్రాణాలు తోడేశాయి. ముమ్మాటికి ఇది ప్రభుత్వ వైఫల్యమే, అధికారుల నిర్లక్ష్య పాపమే. అదే అభిమానులకు శాపమైంది. విషాదంలో క్షమించరాని ఘటన మరొకటి ఉంది. 11 మంది ప్రాణాలు పోయాయని తెలిసిన తరువాత మానవత్వం ఉన్న ఏ నిర్వాహకులైనా ఏం చేస్తారు? విజయోత్సవ కార్యక్రమాన్ని బేషరతుగా రద్దు చేసేస్తారు. కానీ ఆర్సీబీ ఫ్రాంచైజీ అలా చేయలేదు. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువుల రోదనలతో స్టేడియం వెలుపల విషాదం అలుముకున్నా, నెత్తుటి గాయాలతో పదుల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలై చికిత్సలు పొందుతూ ఆందోళనలో ఉన్న విజయోత్సవాన్ని యథాతథంగా నిర్వహించేశారు. ఎంత దుర్మార్గం, ఎంత అమానుషం! ఐపీఎల్ అంటేనే కోట్లకు కోట్లు చేతులు మారే లగ్జరీ ఆట. అంత ఖరీదైన ఆటలో అభిమానుల ప్రాణాలకు ఛాయ్పాటి విలువ కూడా లేదనుకున్నారేమో నిర్వాహకులు. అందుకే మరణ మృదంగం మోగిన చోటనే విజయోత్సవం జరిపేసుకుని జబ్బలు చరుచుకున్నారు. దీనిపై అభిమానుల్లోనూ ఆగ్రహం పెల్లుబుకుతోంది. జట్టులో కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి విషాద ఘటన జరిగిన తరువాత కూడా విజయోత్సవాన్ని ఎలా జరుపుకోవాలనిపించిందన్న ప్రశ్నలు వచ్చాయి. అయితే బహుశా విరాట్ కోహ్లీకి విషాద ఘటన గురించి తెలిసి ఉండకపోవచ్చునని, తెలిసి ఉంటే సన్మాన సభలో పాల్గొనేవాడు కాడని వెటరన్ క్రికెటర్ అతుల్ వాసన్ అంటున్నాడు. ఈ ఘటన చాలా ప్రశ్నలు రేకెత్తిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతోంటే అధికారులు అవసరమైన భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? కొందరు పోలీసు అధికారులైతే విజయోత్సవాన్ని కొంత గ్యాప్ తరువాత అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాత నిర్వహిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి, నిర్వాహకులకు కూడా ముందే చెప్పామని అన్నట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని కూడా తాము హెచ్చరించినట్లు చెబుతున్నారు.
అయితే విజయోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేయడానికి వీలు లేదని, జట్టులోని విదేశీ ఆటగాళ్లు అప్పటిదాకా ఉండలేరని ఆర్సీబీ యాజమాన్యం పట్టుబట్టినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆగమేఘాల మీద విజయోత్సవ కార్యక్రమానికి అంతా రెడీ అయిపోయారు. ఇక విషాద ఘటనలో తమ తప్పేమీ లేదని ఎవరికి వారే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతమంది జనం వస్తారని ఊహించలేదని, వారిని అదుపు చేయడం పోలీసుల వల్ల కాలేదని ప్రభుత్వం విచిత్రమైన వ్యాఖ్య చేసింది. ఐపీఎల్ చైర్మన్ ధూమల్ అయితే అసలు బెంగళూరులో విజయోత్సవ సభ పెడుతోన్న సంగతి తమకు తెలియదని, తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని అన్నారు. తాను ఆర్సీబీ ప్రతినిధులకు ఫోన్ చేసేసరికి స్టేడియంలో వేడుకలకు సంబంధించిన కోలాహలం వినిపించిందని, బయట తొక్కిసలాట జరిగిన సంగతి వారికి తెలియకనే వారు కార్యక్రమంలో బిజీగా ఉన్నారనిపించిందని, అందుకే తొందరగా కార్యక్రమం ముగించమని తాను చెప్పానని అన్నారు. ధూమల్ చెప్పేదే నిజమైతే ఆ ఫోన్ సంభాషణలోనే జరిగింది చెప్పి ఉండాలి కదా. తొందరగా కార్యక్రమం ముగించండని చెప్పడం ఏంటి? 11 మంది ప్రాణాలు పోతే కార్యక్రమాన్ని రద్దు చేసేయమని కూడా చెప్పి ఉండాలి ఆయన. కానీ ఆయన ఆ పని చేయలేదు. నిర్వాహకులు కార్యక్రమాన్ని ఆపలేదు. ఈ కార్యక్రమానికి బీసీసీఐకి ఎలాంటి సంబంధం లేదన్నారు ధూమల్. అంటే ఈ పాపంతో బీసీసీఐకి బాధ్యత కానీ పాత్ర కానీ లేదని చెప్పి చేతులు దులిపేసుకోవాలనే ఆయన అనుకున్నట్లుందన్న విమర్శలు వినబడుతున్నాయి. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చదివించి ఊరుకున్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఇటువంటి ఘటనలు రిపీట్ కాకుండా చూస్తామని కోరస్ పాడారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆర్సీబీ జట్టు ఆటగాళ్లకు నజరానాలు అందాయి. ఆ ఫ్రాంచైజీ యాజమాన్యానికి లాభాలు పెరుగుతాయి. వారి ఆనందం తమ ఆనందం అనుకున్న వెర్రి అభిమానులకు కన్నీళ్లు మిగిలాయి. తీరని దుఃఖం మిగిలింది. తొక్కిసలాట ఘటనలన్నీ కూడా అధికారుల నిర్లక్ష్యాలతోనే విషాదాంతాలవుతాయి. మన దేశంలో ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. ప్రతి చోట ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యాలే విషాదాలకు దారితీస్తున్నాయి. అయితే ఏ ఒక్క ఘటనలోనూ ఎవ్వరిపైనా చర్యలు ఉండవు. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు ఉండవు. అందుకే పదే సామాన్య ప్రజల ప్రాణాలను బలిపీఠం ఎక్కిస్తూ వస్తున్నారు. బెంగళూరు ఘటన తరువాతైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొక్కిసలాట ఘటనల నివారణకు ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒక విధానాన్ని రూపొందించాలి. లేదంటే ఈ విషాద ఘటనలు కొనసాగుతూనే ఉంటాయి. మృతుల కుటుంబాల్లో కడుపు కోతలు మిగులుస్తూనే ఉంటాయి. ముందస్తు జాగ్రత్తలేమీ తీసుకొని కర్ణాటక ప్రభుత్వం అంతా అయ్యాక ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. మరోవైపు కర్ణాటక హైకోర్టు ఘటనను సువోమోటోగా తీసుకుంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల ప్రాణాలు తోడేసిన ఘటనలు ఏపీలోనూ చోటు చేసుకున్నాయి. యాదృచ్ఛికం ఏంటంటే ఈ ఘటనలన్నీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సంభవించాయి. 3 ఘటనలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ప్రచార యావతో గోదావరి పుష్కరాలను విషాదంగా మార్చేసిన చంద్రబాబు నాయుడు తిరుపతిలోనూ, సింహాచలంలోనూ మరికొన్ని ప్రాణాలు గాల్లో కలిసిన ఘటనలకు బాధ్యత వహించాల్సిన హోదాలో ఉండడం గమనార్హం. అయితే పాత తప్పిదాల నుండి కొత్తగా పాఠాలు నేర్చుకోకపోవడం క్షమించరాని నేరం అంటున్నారు నిపుణులు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి ప్రచార యావ ఎక్కువ. ఈ విషయం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. ఆయనకు ఆ యావ ఉండటం తప్పు కాకపోవచ్చు, కానీ దానికోసం ప్రజల ప్రాణాలు బలిపెట్టడం మాత్రం ముమ్మాటికి తప్పే అంటున్నారు విశ్లేషకులు. విభజిత ఆంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రిగా కొలువు తీరిన చంద్రబాబు నాయుడు 2015లో గోదావరి మహాపుష్కరాల నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారు. మహాపుష్కరాల్లో పవిత్ర స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయని ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. లక్షలాది మంది తరలి వచ్చే గోదావరి పుష్కరాలకు దానికి తగ్గట్లుగా భద్రతా ఏర్పాట్లు మాత్రం చేయలేదు. పైగా పుష్కరాల ప్రారంభోత్సవాన్ని బాగా హైలైట్ చేసుకోవాలన్న యావతో చంద్రబాబు నాయుడు ఎన్నడూ ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సినిమా షూటింగ్ తీసినట్లుగా హల్చల్ చేశారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ను పిలిపించిన చంద్రబాబు పుష్కరాల ప్రారంభోత్సవాన్ని ఓ గ్లోబల్ ఈవెంట్ గా ప్రమోట్ చేయాలని ఆదేశించారు. రాజమండ్రిలోని గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద షో మొదలైంది. చంద్రబాబు షో పూర్తయ్యే వరకు భక్తులను స్నానాలకు అనుమతించలేదు. గేట్లు వేసుంచారు. బాబు హడావుడి పూర్తి కాగానే ఒక్కసారిగా గేట్లు తెరిచారు. అప్పటికే గంటల తరబడి స్నానాల కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఒక్కసారిగా ముందు కురికారు. గేట్లు ఇరుగ్గా ఉండటం, జనం కిక్కిరిసి ఉండటంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 29 మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఇరుగ్గా ఉన్న ఘాట్ వద్ద చంద్రబాబు నాయుడు సినిమా షూటింగ్ ను తలపించేలా
సినీ దర్శకుడితో హడావుడి చేయించడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒక్కసారిగా గేట్లు తెరవటం వల్లే అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయి. చంద్రబాబు నాయుడు వైఖరిపై మృతుల కుటుంబాలు నిప్పులు చెరిగాయి. తన కారణంగానే ఘోర విషాదం చోటు చేసుకుందని చంద్రబాబుకు తెలుసు. తన ప్రభుత్వం, అధికారుల వైఫల్యం కారణంగానే ప్రజల ప్రాణాలు పోయాయని కూడా తెలుసు. అయితే విపక్షాలు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయటంతో ఆయన తన తప్పేమీ లేదని బుకాయించారు. అంతేకాదు, ఏకసభ్య కమిషన్ వేసి విచారణకు ఆదేశించారు. 3 ఏళ్లకు పైగా దర్యాప్తు చేసిన జస్టిస్ సోమయాజుల కమిషన్ 2018 సెప్టెంబర్లో నివేదికను సమర్పించింది. మీడియా అతి ప్రచారం, ప్రజల్లో మూఢనమ్మకాలు, పండితుల ప్రవచనాలే విషాదానికి కారణమని నివేదిక ఆరోపించింది. చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఘటనలో తప్పు చేసిన వారు ఎవరు అన్న కోణంలో ప్రభుత్వం దర్యాప్తు చేయలేదు. బాధ్యులను కఠినంగా శిక్షించాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లు లేదు. అందుకే పుష్కర విషాదాన్ని ఓ కేసుగా జమకట్టి చేతులు దులిపేసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఇంచుమించు 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడే మళ్లీ ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈసారి ఆయన హయాంలోనే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే జన్మ ధన్యం అవుతుందన్న నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయటంలో టీటీడీ విఫలమైంది. ఇరుగ్గా ఉండే ఒక చిన్న పార్కులో వేలాది మందిని కుక్కేశారు అధికారులు. ఆ తర్వాత దర్శనానికి ఒక్కసారిగా గేట్లు తెరవటంతో తొక్కిసలాట జరిగింది. 6 భక్తులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయాల పాలై ఆసుపత్రిలో చేరారు. వైకుంఠ ఏకాదశి దర్శనానికి రారండోయ్ అంటూ టీటీడీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. వైకుంఠ ఏకాదశి దర్శనానికి రారండోయ్ అంటూ టీటీడీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. పవిత్రమైన రోజు కాబట్టి భక్తులు కూడా శ్రీవారి దర్శనానికి ఎగబడ్డారు. భక్తులను పెద్ద ఎత్తున పిలిచిన టీటీడీ తాను చేయాల్సిన ఏర్పాట్లు మాత్రం చేయలేదు. వైకుంఠ ఏకాదశికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని తెలిసినా టీటీడీ టోకెన్ల విక్రయానికి కేవలం 4 కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేసింది. బైరాగి పట్టెడలో 2000 మంది పట్టే పార్కులో 2,500 మందికి పైగా కుక్కేసి గేట్లు వేసేశారు. లోపల జనం కిక్కిరిసిపోయి ఉండి ఊపిరాడటం కూడా కష్టంగా ఉండింది. ఆ తర్వాత ఒక్కసారిగా గేట్లు తెరవటంతో విషాదం చోటు చేసుకుంది. ఈ మరణాలకు టీటీడీతో పాటు జిల్లా పోలీసు యంత్రాంగానికి బాధ్యత ఉంది. లక్షలాది మంది వచ్చే కార్యక్రమంలో సరిపడా పోలీసులను ఎందుకు విధుల్లో ఉంచలేదన్నది ప్రశ్న. దీనికి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడిదే బాధ్యత. లక్షలాది మంది భక్తులు వచ్చిన కార్యక్రమానికి 25 మంది లోపు పోలీసులతో పని కానిచ్చిన ఎస్పీ దీనికి 1 రోజు ముందు వరకు 3 రోజుల పాటు చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించినప్పుడు వేలాది మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. చంద్రబాబు సేవలో అంత భక్తితో తరించే ఎస్పీ లక్షలాది మంది భక్తుల విషయంలో అంత నిర్లక్ష్యంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. తమ గుండెల్లో కొలువైన దేవుళ్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాలని వారు ఉబలాట పడతారు. పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు అయితే దైవ దర్శనంతో ధన్యులు కావాలనుకుంటారు. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు భక్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలదే. ఇంచుమించు 1 రోజుల క్రితం ఏప్రిల్ 30న సింహాచలం పుణ్యక్షేత్రంలోనూ విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే ఇది తొక్కిసలాట కాదు, కానీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. సింహాచల క్షేత్రంలో నరసింహస్వామి చందనోత్సవం జరిగింది. చందనోత్సవం అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉత్సవం. చందనోత్సవం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఆ విషయం ఆలయ అధికారులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. అయితే చందనోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం చివరి నిమిషంలో బాదరగా గోడ కట్టించింది. గోడ నిర్మాణానికి సమయం లేదని కాంట్రాక్టర్ మొత్తుకున్నా పర్వాలేదని అధికారులు బలవంతంగా కట్టించారు. చందనోత్సవం కోసం క్యూ లైన్లో ఉన్న భక్తులపై ఈ గోడ అమాంతం మీద పట్టడంతో 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఒక వర్షానికే గోడ కూలిపోవడంతో గోడ నిర్మాణంలో అవినీతిపైన విమర్శలొచ్చాయి. విషాదం ఏంటంటే ఎన్ని ఘటనలు జరిగినా, ఎందరి ప్రాణాలు గాల్లో కలిసినా ప్రభుత్వాల్లో మాత్రం చలనం ఉండదు. జరిగిన ఘటనలపై విచారణ జరిపిస్తారు. ఆ కమిషన్లు నివేదికలు సమర్పిస్తాయి. ఆ తర్వాత నివేదికలను ప్రభుత్వ కార్యాలయపు బీరువాల్లో భద్రంగా దాచిపెడతారు. అంతే తప్ప ఆ నివేదికల్లో ఏం చెప్పారు, తప్పు ఎక్కడ జరిగింది, వాటిని ఎలా సరిదిద్దుకోవాలన్న కోణంలో ఆలోచనలు కానీ సమీక్షలు కానీ చేయరు. ఈ దుర్మార్గ వైఖరి కారణంగా ఘటనలు ఆగటం లేదు. దశాబ్దాలుగా దేశంలో వివిధ ప్రాంతాల్లో తొక్కిసలాట ఘటనలు విషాదాలను మిగిల్చాయి.
కుంభమేళాల్లో చాలాసార్లు వేలాది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ప్రైవేట్ ఘటనల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలను బలి తీసుకున్నారు. ఇటువంటి తప్పిదాలు జరిగినప్పుడు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్నింటినీ మించిన పెద్ద తప్పిదం. అందుకే ఇటువంటి ఘటనలు ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆలోచించాలంటున్నారు మేధావులు. దేశవ్యాప్తంగా తొక్కిసలాట ఘటనల్లో అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఈ ఏడాది మే 3న గోవాలోని శ్రీ లాయి రాయ్ దేవి ఆలయంలో వార్షిక ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 భక్తులు మరణించగా 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో భోలేబాబా ఆశ్రమంలో 2024 జూలై 2న జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 121 మంది భక్తులు చనిపోయారు. బాబా ధూళి స్పృశిస్తేనే జన్మధన్యం అవుతుందన్న పిచ్చి నమ్మకంతో భక్తులు ఎగబట్టంతో ఈ తొక్కిసలాట జరిగింది. 2022 జనవరి 1న జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయారు. 2017 సెప్టెంబర్ 29న ముంబైలోని సెంట్రల్ రైల్వే పరిధిలో పారెల్ స్టేషన్లో ఇరుకైన వంతెన దాటే యత్నంలో తొక్కిసలాట జరిగింది. 2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్లోని రత్నగిరి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 115 మంది మరణించారు. మరో 100 మందికి గాయాలయ్యాయి. నదిపై ఉన్న వంతెన కూలిపోబోతోందంటూ పుకార్లు రావడంతో ఆ వంతెనపై భక్తులు తోసుకుంటూ పోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. 2012 నవంబర్ 19న పాట్నాలో గంగానదీ తీరాన చాట్ పూజ సందర్భంగా తొక్కిసలాట జరిగి 20 మంది మృతి చెందారు. 10ల సంఖ్యలో గాయాల పాలయ్యారు. 2011 జనవరి 14న కేరళలోని పుల్మేడు వద్ద భక్తులపై జీపు దూసుకురావడంతో ప్రాణభయంతో పరుగులు తీసే క్రమంలో తొక్కిసలాట జరిగి 104 మంది చనిపోయారు. 2008 సెప్టెంబర్ 30న రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలో చాముండాదేవి ఆలయంలో బాంబు పెట్టారన్న వదంతులు రావడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 250 మంది మృతి చెందారు. 2005 జనవరి 25న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మందరదేవి ఆలయంలో భక్తులు రద్దీ పెరిగి తొక్కిసలాట జరగడంతో 340 మంది మృతి చెందారు. ఇక 1954 నుంచి ఈ ఏడాది కుంభమేళా వరకు తరచుగా యాత్రికుల రద్దీ పెరిగి తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకోవడంతో వందలాది మంది మృతి చెందారు. లెక్కకు మించిన విషాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు పూర్తిగా నివారించదగినవే. అయినా ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోరు. అదే సమస్యకు అతిపెద్ద కారణం. ఇది క్షమించరాని నేరం కూడా. పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఎలాగా అని విశ్లేషకులు నిలదీస్తున్నారు. ప్రతి క్రౌడ్ డిజాస్టర్ పైన ఒక విచారణ సంఘం వేస్తారు. ఆ విచారణ సంఘం రిపోర్ట్ ఇస్తుంది. దాన్ని జాగ్రత్తగా దాచి ప్రభుత్వ కార్యాలయంలో బంధిస్తారు, లేదంటే లైబ్రరీలో పెట్టుకుంటారు. కానీ దాని నుంచి ఏ రకమైన పాలసీ తీసుకున్నాం, నెక్స్ట్ దానికి వచ్చే వరకు మళ్ళీ షరా మామూలే. సో ఇలా చాలా ప్రివెంటబుల్ వాటికి, అంటే టోటల్లీ అవాయిడబుల్ డిజాస్టర్ కాస్తంత జాగ్రత్త తీసుకున్న నిండు ప్రాణాలు కాపాడబడేవి కదా. మనం ఏదన్నా పెద్ద భూకంపం వచ్చింది ఏమీ చేయలేకపోయాం అర్థం చేసుకోవచ్చు. దాన్ని కూడా చేయాలి. ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ ఉండాలి, ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ హౌసింగ్ ఉండాలి, ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ పబ్లిక్ వర్క్స్ ఉండాలి. బట్ అట్లీస్ట్ యూ కెనాట్ టోటలీ అవాయిడ్ ఇట్. కానీ ఇది కంప్లీట్లీ ప్రివెంటబుల్ అవాయిడబుల్ డిజాస్టర్ కదా. ప్రభుత్వాలు సరే, మరి ప్రజలేం చెయ్యాలి? ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా మరీ పిచ్చి అభిమానంతో వెంట పడకూడదనంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ప్రాణాలు తీసుకునేంతటి అభిమానం ఏ విధంగానూ మంచిది కాదని అంటున్నారు. సెలబ్రిటీలు సాధారణ పౌరుల కన్నా గొప్పవాళ్లేమీ కారని ఆయన అంటున్నారు. ప్రజలకు కూడా అర్థం కావాలి ఈ సెలబ్రిటీ చేజింగ్ అనే ధోరణి, ఈ హీరో వర్షిప్ అనేది. ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళు మనలాంటి మనుషులే. ఒక సినిమా హీరో వస్తాడంటే ఇక భయంకరంగా జనం ఉరికి పరుగులు తీయడం, ఒక క్రికెట్ ప్లేయర్ వస్తున్నాడంటే భయంకరంగా పరుగులు తీయడం. అభిమానించడం వేరు. సినిమా వాళ్ళని అభిమానించవచ్చు, క్రికెట్ వాళ్ళని అభిమానించవచ్చు. కానీ ఈ తొక్కిసలాట్లో ప్రాణాలు పోయేంతగా దురభిమానం ఎందుకు? మనకు ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానంతో బతకాలి కదా. మనలాంటి మానవులే వాళ్ళు ఏమీ ఆకాశం నుంచి కూడా పడలే. అందువల్ల ఈ సెలబ్రిటీ చేజ్ అనేది, సెలబ్రిటీ చేజింగ్
సెలబ్రిటీ పట్ల వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వడము, సెల్ఫీ దిగడము, వాళ్ళని చూడడమే ఒక జీవితకాలపు లక్ష్యంగా పెట్టుకునేటువంటి ఆ వీక్ సైకాలజీ కూడా పబ్లిక్ నుంచి పోవాలి. ఇలా ఇన్ని రకాల మార్గాలు మనకు ఉండగా అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడం చూస్తే మన వ్యవస్థల వైఫల్యం, డిజాస్టర్ మేనేజ్మెంట్ పట్ల, క్రౌడ్ మేనేజ్మెంట్ పట్ల మన క్రిమినల్ నెగ్లిజెన్స్ మన వ్యవస్థలది అర్థమవుతుంది. ప్రకృతి వైపరీత్యాలను సైతం నియంత్రించుకోగలుగుతున్నాం. కనీసం వాటి వల్ల వచ్చే నష్టాల తీవ్రతను బాగా తగ్గించుకోగలుగుతున్నాం. మానవ తప్పిదాల వల్ల జరిగే తొక్కిసలాట మరణాలను పూర్తిగా నివారించేలా ప్రభుత్వాలే పకడ్బందీగా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం దేశవ్యాప్తంగా చర్చ జరిపి ఓ నిర్ణయం తీసుకోవాలి. ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోన్న భారతదేశం ఇటువంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోలేకపోవడం మనకేమాత్రం మంచిది కాదు కదా.